హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మీ రవీంద్రనాథ్. ఇటీవల కాలంలో పెళ్లి చేయాలంటేనే అబ్బాయికి అనేక విధాలుగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కొత్తగా మన ఇంటికి వస్తున్నటువంటి అమ్మాయి అంటే భవిష్యత్తులో ఏ రకమైన కేసులు వేస్తుందేమో, లేకపోతే మా అబ్బాయిని విడిచిపెట్టేస్తుందేమో, పెళ్ళికి ముందే ఆ అమ్మాయికి ఏదైనా రిలేషన్షిప్స్ ఉన్నాయేమో ఎలా తెలుసుకోవాలి, దీనివల్ల మా అబ్బాయి ఇబ్బందులు గురవుతాడేమో. ఇది కాకుండా మనం చూస్తున్నాం ప్రతిరోజు పేపర్లో ఇటీవల కాలంలో అమ్మాయిలే అబ్బాయిల్ని రాచి రంపాన పెట్టి ఏదో అక్రమ సంబంధం ఉన్న ఏకైక కారణంతో ఆ అబ్బాయిల్ని చంపేసినట్టు గంటలు ప్రతిరోజు పేపర్లో ఒకటి అర అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భాల్లో సగటు మధ్యతరగతి వ్యక్తి యొక్క బాధితుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను బాధితుడనే పదప్రయోగం ఎందుకు వాడుతున్నానో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఈ పదప్రయోగం చేసే ముందు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారంటే, ఎందుకు పెళ్ళిళ్ళు చేయాలి, అసలు పెళ్ళిళ్ళు చేసే అవసరం ఏముంది, ఇలా ఆలోచించుకుంటే సమాజంలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా గురే అవకాశం వస్తుంది. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, చట్ట ప్రకారంగా మీ అబ్బాయిని పెళ్లి చేయాలనుకునేటప్పుడు చట్టం అంటే ఏంటి, అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి, లేదా పెళ్లికి ముందు ఏదైనా కౌన్సిలింగ్ అవసరమా, ఇలాంటి విషయాల మీద ఇటీవల కొంతవరకు కొంత చర్చాగోష్ఠులు బాగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో మనం చూసినట్టయితే బిఫోర్ మ్యారేజే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నది చాలా ఎక్కువగా ఉంది. అంటే కేవలం అమ్మాయి అబ్బాయి ఒకటి డేటింగ్కి వెళ్ళి అమ్మాయి అబ్బాయిలు తెలుసుకోవడం ఒకటే కాదు, ఇరుపక్షాలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా, అంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూర్చొని ఒక కౌన్సిలింగ్కి వెళ్ళడం చాలా ఉత్తమోత్తం. ముఖ్యంగా అడ్వకేట్, అదేవిధంగా ఒక సైక్రియాటిస్ట్ ఇద్దరు ఉన్నటువంటి సందర్భాల్లో కౌన్సిలింగ్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, పెళ్లికి ముందు అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, పెళ్లికి ముందు అబ్బాయి చెప్పినటువంటి నిజాలా కాదా, ఆ అబ్బాయి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి. నేను మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఆశ్చర్యపోవచ్చు. పెళ్లికి ముందే ఆ అబ్బాయికి సిబిల్ స్కోర్ కూడా చెక్ చేస్తున్నారు. అంటే ఆ అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్స్లో అతనికి ఉన్నటువంటి సర్కిల్స్ ఎవరు ఉన్నారు, అతను ఏ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు, అతని యొక్క దాన్ని బట్టి ఒక సైక్రియాటిస్ట్ ఒక లీగల్ సైకో ఎనాలిసిస్ చేస్తున్నాడు ఈరోజు. అంటే ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది, బయటకు కనిపించే వ్యక్తిత్వం, లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇది కేవలం అబ్బాయికే కాదు, అమ్మాయికి కూడా వర్తిస్తుంది. అమ్మాయి బయటకు కనిపించడానికి అందంగా, బ్యూటిఫుల్గా ఉండొచ్చు కాక, కానీ ఆ అమ్మాయి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అన్నది కాస్త మనం లీగల్ సైకో ఎనాలిసిస్ చేయడం వల్ల చాలా ఉత్తమంగా మనకు కనిపిస్తుంది. ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ని కూర్చోబెట్టి ఆ అమ్మాయికి ఏమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేదా ఆ అమ్మాయికి ఇంతకుముందు ఏదైనా XYZ ఏమైనా రిలేషన్షిప్స్లో ఆ అమ్మాయి ఏదైనా ప్రెగ్నెంట్ అయిందా, లేకపోతే ఎక్కడ తిరిగారని. అయితే ఇక్కడ చట్టానికి కొన్ని పరిమితులు ఉన్నాయి.